ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇదివరకు గర్భం దాల్చినప్పుడు పూర్వకాలంలో అంటే ఇంట్లో పనులవి చేసుకుంటూ కామన్‌గా ఉంటారు కానీ అదొక చాలా రెస్ట్ తీసుకోవాల్సిన, నిద్రపోవాల్సిన సమయం అని చెప్పబడింది. అవును. బాగా రెస్ట్ తీసుకోవాలి, అవును. కామ్‌గా ఉండాలి, ఇలా అవును. ఉండాలని. ఇవాల్టి రోజుల్లో మీరు చెప్పేదాన్ని బట్టి ఫిట్‌నెస్ చాలా అవసరం చాలా. ప్రెగ్నెన్సీలో అని. ఎందుకండి లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల? 100% మేడం. బికాజ్ సో మెనీ అందరి ఇళ్ళలో పాంపరింగ్ కిట్స్ ఎక్కువైపోయింది మేడం ఇప్పుడు. సో మదర్ వర్క్స్ చెప్పడం లేదు. కూర్చున్న దగ్గర అన్ని ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే టేస్ట్ ఆఫ్ లైఫ్ ఎక్కువైపోయింది. ఏది కావాలంటే అది దొరుకుతుంది తినడానికి. కార్బ్స్ ఎక్కువ. మీరు ఇంతకుముందు అన్నారు. కార్బ్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంది మేడం డయాబెటిక్‌కి. వరల్డ్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. ఎందుకుంది మరి? ఇండియా పూరెస్ట్ కంట్రీ, పూర్ అంటారు. ఎందుకుంది మేడం? ఉండొద్దసలు. అలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళసలు కన్సీవ్ కాలేకపోతున్నారు సీరియస్ చెప్పాలి అంటే. అంటే ఒబెసిటీ వల్ల కన్సెప్షన్ కూడా ఇది తగ్గుతుంది. 100% అంటే వాటర్ మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువైపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అయితది. బాడీలో ఎడిమా వస్తుంటది. ఓవరీస్‌లో ఎంతమందికి మేడం ఇప్పుడు ఓవరీస్‌లో ఎంతమంది నీటి బుడగలున్నాయని వస్తున్నారు. ఓన్లీ ఆఫ్ ద రీజన్ ఓవర్ కార్బ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్. వీళ్ళకి ఇంకా స్ట్రెస్ లైఫ్ ఎక్కువైతుంది మేడం పిల్లల్లో. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, ఔట్ సైడ్ ఫుడ్. సో పాంపరింగ్. నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా చాలా రకాల సమస్యలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు పిల్లలు.